Good morning and good evening, everyone. Welcome back. మనం Kubernetes లో లాస్ట్ సెషన్ లో వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేసాం. Kubernetes ఒరిజినల్ గా స్టేట్లెస్ అప్లికేషన్స్ కోసం, కానీ Kubernetes ఎప్పుడైతే పాపులర్ అయిందో స్టేట్ఫుల్ అప్లికేషన్స్ కూడా అందులో మేనేజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు. సో Kubernetes క్లస్టర్, ఇట్ మీన్స్ కంట్రోల్ ప్లేన్, EC2 ఇన్స్టెన్సెస్. అక్కడ డేటా అనేది ఉంచడం మంచిది కాదు. సో వీ హ్యావ్ అదర్ స్టోరేజ్ ఆప్షన్స్, EBS కానీ EFS కానీ, ఇవన్నీ S3 కానీ AWS లో ఉండే స్టోరేజ్ ఆప్షన్స్. కాబట్టి మనం క్లస్టర్ బయట కానీ డేటాని ఉంచితే, జనరల్ గా క్లస్టర్ ఒకవేళ ఎంటైర్ క్లస్టర్ డిలీట్ అయిపోయినా కూడా, ఇంక్లూడింగ్ EKS కంట్రోల్ ప్లేన్ అండ్ దెన్ సర్వర్స్ తో పాటు మొత్తం డిలీట్ అయినా కూడా మన డేటా అనేది సేఫ్ గా ఉంటుంది. మళ్ళీ మీరు ఎప్పుడైనా క్లస్టర్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ డేటాని మౌంట్ చేసుకోవచ్చు. ఓకే, సో లాస్ట్ టైం మనం EBS చూసాం. EBS స్టాటిక్ ప్రొవిజనింగ్ ఉంది, EBS డైనమిక్ ప్రొవిజనింగ్ ఉంది. స్టాటిక్ ప్రొవిజనింగ్ అంటే ఏంటి? మనమే వాల్యూమ్ ని క్రియేట్ చేసి దానికి ఈక్వివలెంట్ PV ని క్రియేట్ చేయాలి. వాట్ ఈస్ పర్సిస్టెంట్ వాల్యూమ్? పర్సిస్టెంట్ వాల్యూమ్ ఈస్ ద ఈక్వివలెంట్ ఫర్ ద ఫిజికల్ వాల్యూమ్. ఓకే, సో ఇట్ రిప్రజెంట్స్ like it is a wrapper object for the external volume inside Kubernetes. PV అనేది అందులో యాక్సెస్ మోడ్స్ ఉంటాయి, రీడ్ రైట్ మెనీ, రీడ్ రైట్ వన్స్, అలా యాక్సెస్ మోడ్స్ అండ్ లైఫ్ సైకిల్ పాలసీస్ లైక్ రిటైన్, డిలీట్, రీసైకిల్ అలా ఉంటాయి. సో యూజువల్ గా ప్రాసెస్ ఏంటంటే, ఒకవేళ ఆన్ ప్రిమైస్ క్లస్టర్స్ తీసుకున్నారనుకోండి, అది క్లౌడ్ ఎన్విరాన్మెంట్ కాదు కదా. సో దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఒక అప్లికేషన్ కి స్టోరేజ్ కావాలి, పర్మనెంట్ స్టోరేజ్. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. మనం అనుకున్నాం స్టోరేజ్ ఏరియా నెట్వర్క్, SAN, వీళ్ళందరూ మన కంపెనీ యొక్క స్టోరేజ్ గురించి టేక్ కేర్ చేస్తుంటారు. ఇంకొకటి Kubernetes అడ్మిన్ ఉంటారు. మనం ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కి డెవాప్స్ ఇంజనీర్. ఓకే, సో జనరల్ గా మీకు ఒక స్టోరేజ్ కావాలి మీరు అప్లికేషన్ కి అనుకున్నప్పుడు, ప్రతి కంపెనీలో ఒక ప్రొసీజర్ ఉంటుంది, లైక్ ఎవరికి మెయిల్ చేయాలి అని. సో ఎక్స్పెన్స్ డెవాప్స్ ఇంజనీర్ వచ్చేసి send a mail to SAN team with the manager approval. ఓకే, మన టీం యొక్క మేనేజర్ అప్రూవల్ తీసుకొని మనకు స్టోరేజ్ కావాలి అని SAN టీమ్ కి మెయిల్ పంపిస్తాం. వాళ్ళ మేనేజర్ అప్రూవల్ తీసుకొని will take their manage approval and create storage for us. ఒక డిస్క్ ని క్రియేట్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని మనకి ఇస్తారనమాట. ఆ డిస్క్ ని ఎలా యాక్సెస్ చేయాలి ఏంటి అనేది. మనం ఈ డీటెయిల్స్ అన్నిటిని we will forward disk details to K8 admin and ask them to create persistent volume. ఎందుకు వాళ్ళని పర్సిస్టెంట్ వాల్యూమ్ అడగాలి అంటే, ఇక్కడ మనకు Kubernetes లో 2 types ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, kubectl, get API రిసోర్సెస్. kubectl జస్ట్ API రిసోర్సెస్ అంటే మీ Kubernetes లో ఉండే మొత్తం రిసోర్సెస్ ని ఇలా చూడొచ్చు మనం. టూ టైప్, ఒకటి నేమ్ స్పేస్ లెవెల్ కాదా. ఇప్పుడు పర్సిస్టెంట్ వాల్యూమ్ అనేది తీసుకుంటే మనం ఇక్కడ ఇది నేమ్ స్పేస్ లెవెల్ కాదు. నేమ్ స్పేస్ లెవెల్ కాదు అంటే ఏంటి మీనింగ్? ఇప్పుడు ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ డెవాప్స్ ఇంజనీర్ ఉన్నారు కదా, దే గెట్ యాక్సెస్ టు ఓన్లీ
ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్. ఓకే, ఇది చూద్దాం మనం. లైక్ ఆర్ బ్యాక్ అనే కాన్సెప్ట్ లో వస్తుంది. బట్ ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ లోని డెవాప్స్ ఇంజనీర్స్ కి ఓన్లీ ఎక్స్పెన్స్ నేమ్ స్పేస్ కి మాత్రమే యాక్సెస్ వస్తుంది. ఓకే, ఈ పర్సిస్టెంట్ వాల్యూమ్ ఏంటి? నేమ్ స్పేస్ లెవెల్ కాదు. నేమ్ స్పేస్ లెవెల్ కాదు అంటే దాని మీనింగ్ క్లస్టర్ లెవెల్. ఓకే, 2 types ఆఫ్ రిసోర్సెస్, నేమ్ స్పేస్ లెవెల్. ఒకవేళ కాదు అంటే క్లస్టర్ లెవెల్. సో క్లస్టర్ లెవెల్ యాక్సెస్ మనకు ఉండదు అనమాట. క్లస్టర్ లెవెల్ యాక్సెస్ రిసోర్సెస్ ని క్రియేట్ చేయడానికి మనకు ఉండదు. సో అందుకని మనం క్యూబర్నెటీస్ అడ్మిన్ గా ఉండే వాళ్ళని అడుగుతాము, వాళ్ళు క్రియేట్ చేస్తారు పీవీ. దే క్రియేట్ పీవీ అండ్ సెండ్ ద నేమ్. ఓకే, సో వాళ్ళు పీవీ క్రియేట్ చేసిన తర్వాత దెన్ we will create PVC. PVC అంటే ఏంటి? క్లైమ్, యాక్సెస్ ద స్టోరేజ్. సో ఇది టోటల్ గా జరిగే ప్రొసీజర్ అన్నమాట. ఒకవేళ క్లౌడ్ అయినా కూడా ఇదే జరుగుతుంది. మనం లాస్ట్ టైం కంపేర్ చేసాం కదా, ఒక ఎగ్జాంపుల్. కిడ్ వెళ్ళి మామ్ ని అడగడం, మామ్ డాడ్ ని అడగడం, డాడ్ వెళ్ళి వ్యాలెట్ లోంచి తీసివ్వడం. ఓకే, వ్యాలెట్ అనేది స్టోరేజ్ అయితే ఆ స్టోరేజ్ ని డాడ్ రిప్రజెంట్ చేస్తున్నాడు. మనం మామ్ అనేది క్లెయిమ్ చేస్తుంది మన కిడ్ కి కావాలనేది. కిడ్ అనేది యాక్చువల్ గా పాడ్ లాగా. So what are the steps? First thing, install drivers, give permissions to worker nodes, and then create volume, create PV, PVC, and claim through pod. Okay, so these are the steps కదా. మనం ఒకసారి మళ్ళీ చేసి ఇన్స్టాల్ డ్రైవర్స్. యూజ్ ద కమాండ్. డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసాం తర్వాత గివ్ పర్మిషన్స్ టు ఈకేఎస్ వర్కర్ నోడ్స్. మన ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళి మొత్తం ఐఆమ్ రోల్ ఉంటుంది మన. సారీ, EC2 సెక్యూరిటీలో ఐఆమ్ రోల్ ఉంటుంది. దీంట్లో ఈబిఎస్ సంబంధించిన పర్మిషన్స్ యాడ్ చేయాలి. ఈబిఎస్ సిఎస్ఐ డ్రైవర్ పాలసీ. ఓకే, సో దాని తర్వాత యూ కెన్ గో టు వాల్యూమ్స్. ఒక వాల్యూమ్ ని క్రియేట్ చేద్దాం. నేను 25 GB క్రియేట్ చేస్తున్నా. లాస్ట్ టైం 30 GB చేసాను, 30 GB క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇంకొక కండిషన్, EC2 and EBS should be in same availability zone. Case of EBS provision. Okay. సో మన వర్కర్ నోట్స్ 1A 1B లో ఉన్నాయి. కాబట్టి నేను 1A లోనే క్రియేట్ చేస్తున్నా.
30 GB 1A క్రియేట్ చేస్తుంది. ఈ వాల్యూమ్ ఐడి నోట్ చేసుకొని మనం పీవీని క్రియేట్ చేస్తాం. ఓకే, clone pdk resources volumes group ctl apply -f 01 EBS static PV kubectl get PV. ఓకే, సో ఇక్కడతో అడ్మిన్ టాస్క్ అయిపోయింది. వాళ్ళు మనకు ఆ నేమ్ అవన్నీ పంపిస్తారు. దెన్ వీ హ్యావ్ టు క్రియేట్ పీవీసీ అండ్ క్లెయిమ్. పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్, దాంట్లో పీవీ నేమ్ ఇస్తాము. దాని తర్వాత పాడ్ లో ఈ వాల్యూమ్ ని ఎలా యూజ్ చేసుకోవాలని మనకు తెలియాలన్నమాట. వాల్యూమ్స్, ఇక్కడ వాల్యూమ్స్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం క్రియేట్ చేసిన వాల్యూమ్ ఏదైతే ఉందో పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ ద్వారా అది యాడ్ చేస్తున్నాం. ఇది యాడ్ చేసిన తర్వాత దీన్ని మనం మౌంట్ చేసుకోవాలి. ఓకే, మీకు ఏ డైరెక్టరీ కావాలంటే ఆ డైరెక్టరీకి మౌంట్ చేసుకున్నప్పుడు ఇందులో మీరు స్టోర్ చేసిన డేటా అనేది సేఫ్ గా ఉంటుంది. సో ఇప్పుడు నేను kubectl apply -f 02 kubectl get ports. ఇప్పుడు 30 seconds చూద్దాం, లేకపోతే we need to troubleshoot. నేను వాల్యూమ్ ని ఏ అవైలబిలిటీ జోన్ లో క్రియేట్ చేశాను? 1A కదా. సో ఈ పాడ్ చూద్దాం ఎక్కడికి పోతుంది. ఈ పాడ్ ఎక్కడికి వెళ్ళింది? ఈ పాడ్ 1Bకి వెళ్ళింది. సో 1Bకి వెళ్ళింది కాబట్టి 1B నుంచి 1A లో ఉండే వాల్యూమ్ ని మౌంట్ చేయడం ఇంపాసిబుల్. సో అది ఇంకా అలానే ఉంటుంది స్టేటస్ లో. కొద్దిసేపు తర్వాత టైం అవుట్ అవుతుంది. సో దెన్ వీ నీడ్ టు చేంజ్ ఇట్ అని. in kubectl delete pod EBS static. Git pull. Now applying again. ఇప్పుడు రన్నింగ్ లో వచ్చింది. సో నౌ ఇట్ ఈస్ మౌంటెడ్ ప్రాపర్లీ. ఇప్పుడు మీరు ఆ లొకేషన్ లో ఏ డేటా వచ్చినా కూడా అది ఎక్కడికి పోదు. పాడ్స్ డిలీట్ అయినా, ఎంటైర్ క్లస్టర్ డిలీట్ అయినా కూడా. సో ఈ పర్టికులర్ గా వాల్యూమ్స్ టాపిక్ అనేది ఇంటర్వ్యూస్ కి చాలా ఇంపార్టెంట్. వీళ్ళు వాట్ ఈస్ పీవీ అని అడుగుతారు, వాట్ ఈస్ పీవీసీ అని అడుగుతారు, పీవీ వర్సెస్ పీవీసీ అని అడుగుతారు. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్ క్లాస్ అని ఉంది, అది కూడా అడుగుతారు. ఇది ఈబిఎస్ స్టాటిక్ ప్రొవిజనింగ్ అని. డైనమిక్ ప్రొవిజనింగ్ చూద్దాం. డైనమిక్ ప్రొవిజనింగ్ అంటే ఏంటి అంటే, సో ఇప్పుడు కిడ్ మామ్ ని మనీ అడిగాడు అనుకోండి, మనీ కావాలి అని. సో మామ్ ఏం చేస్తుంది, ఇక ఫాదర్ ని అడగాల్సిన అవసరం లేదు. ఫాదర్ ఫోన్ తీసుకొని యూపీఐ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది.
ఓకే, దిస్ ఇస్ డైనమిక్. ఫిజికల్ గా ఏం అవసరం లేదు. సో నౌ దిస్ విల్ బికమ్ pod. Pod is claiming పీవీసి. ఇంకా పీవీలు, స్టోరేజ్ ఇవన్నీ అవసరం లేదు. ఇదే దిస్ ఇస్ కాల్డ్ స్టోరేజ్ క్లాస్. మొత్తం ఇదే హ్యాండిల్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ కొత్తగా మనకు డైనమిక్ ప్రొవిజనింగ్ లో స్టోరేజ్ క్లాస్ అనే ఆబ్జెక్ట్ వస్తుంది. సో దిస్ ఆబ్జెక్ట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ dynamic provisioning. It will create external storage and PV automatically. యూపీఐ అంత మాత్రం డబ్బులు లేదని కాదు, అది ఎలక్ట్రానిక్ క్యాష్ రూపంలో అకౌంట్స్ లో ఉంది. సో ఎవ్రీథింగ్ అది బ్యాక్గ్రౌండ్ లో అదే హ్యాండిల్ చేస్తుంది. మనం వెళ్ళి విత్డ్రా చేసుకుని క్యాష్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా కదా. సో సేమ్ స్టోరేజ్ క్లాస్ అనేది ఏంటి అంటే ఇట్ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఇట్ విల్ క్రియేట్ ద అండర్లైన్ వాల్యూమ్, ఇట్ విల్ క్రియేట్ ద PV ఫర్ దట్. సో దానికి ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ప్రొసీజర్, ఇన్స్టాల్ డ్రైవర్స్, గివ్ పర్మిషన్ టు వర్కర్ నోట్స్. ఇక మనం క్రియేట్ వాల్యూమ్ ఇవన్నీ అవసరం లేదు. క్రియేట్ వాల్యూమ్, క్రియేట్ పీవీ ఈ రెండు స్టెప్స్ అవసరం లేదు. డైరెక్ట్ గా క్లెయిమ్ చేసామంటే ఆటోమేటిక్ గా మనకు వస్తుంది అనమాట. దానికి మనకు స్టోరేజ్ క్లాస్ అనేది ఒకటి కావాలి. క్రియేట్ స్టోరేజ్ క్లాస్. సో ఇది ఇంకా మొత్తం హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకు క్యూబర్నెటిస్ లో బై డిఫాల్ట్ గా kubectl get sc స్టోరేజ్ క్లాస్ బై డిఫాల్ట్ గా మనకు GP2 డిఫాల్ట్ గా వచ్చింది. మనం యూజ్ చేయము, మనం ఓన్ గా క్రియేట్ చేసుకుంటాం. EBS కి సంబంధించిందే. ఇప్పుడు మనం సేమ్ లాస్ట్ టైం ఎగ్జాంపుల్స్ చూసాం కదా. kubectl EBS డ్రైవర్స్. ఈ గిట్హబ్ రెపోజిటరీలో మనకు స్టోరేజ్ క్లాస్ అనేది ఉంది. ఎగ్జాంపుల్స్, డైనమిక్ ప్రొవిజనింగ్, manifests, storage class. సో ఇది కూడా అడ్మిన్ టాస్క్ యాక్చువల్లీ. metadata, EBS storage class, and provisioner, volume binding mode, that is okay. Okay. ఇప్పుడు ఫస్ట్ స్టోరేజ్ క్లాస్ మనం క్రియేట్ చేస్తాం. సో I will delete these two resources, kubectl delete -f02 confusion letter. జీరో వన్ PVDL. సో ఈ వాల్యూమ్స్ మనం మాన్యువల్ గా క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ వాల్యూమ్స్ అనేది అలానే ఉండిపోతుంది అనమాట. మీరు వెళ్ళి మాన్యువల్ గానే డిలీట్ చేసుకోవాలి. 30 GB ఉంది కదా, ఇది మాన్యువల్ గానే డిలీట్ చేసుకోవాలి, లేకపోతే దీనికి ఛార్జెస్ పడతాయి. తక్కువ ఛార్జెస్ అయినా కూడా పడతాయి. ఓకే, సో స్టోరేజ్ క్లాస్
ఇక్కడ చూడండి, రీక్లెయిమ్ పాలసీ డిఫాల్ట్ వాల్యూ ఏముంది? డిలీట్ ఉంది. సో అంటే మీరు పాడ్ని డిలీట్ చేస్తే స్టోరేజ్ కూడా డిలీట్ అవుతుంది. సో మనం ఎక్స్ప్లిసిట్ గా రిటైన్ అని పెట్టుకుంటే మన వాల్యూమ్ అనేది డిలీట్ అవ్వదు. డైనమిక్ ప్రొవిజనింగ్. ఓకే, సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు స్టోరేజ్ క్లాసెస్ కోసం. అష్యూర్, జీసీపీ ఇట్లా. Okay, so let me create the storage class. kubectl apply -f03 kubectl get sc. మనది EBS SC అని పేరు ఇచ్చాం. రిక్లైమ్ పాలసీ రిటైన్. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మనం పీవీని వాల్యూమ్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైనమిక్ గా మీకు ఎంత కావాలో చెప్తే ఈ స్టోరేజ్ క్లాస్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నా. ABS dynamic dot ammo. పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ EBS డైనమిక్ అని ఇస్తున్నా నేను. ఇక్కడ చూడండి, స్టోరేజ్ క్లాస్ నేమ్ స్టాటిక్ ప్రొవిజనింగ్ లో అయితే ఎంటీ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసాం కదా, సో దాన్ని టు గివ్ దిస్ వన్. ఓకే, వాల్యూమ్ నేమ్ అనవసరం, డైనమిక్ లో ఇదే క్రియేట్ చేసుకుంటాం. యాక్సెస్ మోడ్ రిసోర్సెస్ రిక్వెస్ట్, మనకు నేను 19 GB కావాలని చెప్పి చూద్దాం, మనకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో పీవీసీ ఇచ్చాను. ఇక పాడ్ లోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఈ పీవీసీని ఇక్కడ ఇవ్వాలి క్లెయిమ్. సో ఇది కూడా EBC డైనమిక్ అని ఇస్తున్న పాడ్. పర్పస్ EBC డైనమిక్ డెమో ఇస్తాను. సో ఇక్కడ కూడా Nginx డైనమిక్ అని వచ్చి సర్వీస్ లో కూడా ఇది. సో డైనమిక్ ప్రొవిజనింగ్ లో మనం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ థింగ్ స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేసి పెట్టుకోవడం. స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇంకా క్లెయిమ్ లో ఆ స్టోరేజ్ క్లాస్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, దట్స్ ఆల్. full kubectl apply -f04. Okay, now kubectl get pvc బౌండ్ అని చూడండి, ఏ వాల్యూమ్ కి? దీనికి. ఇది ర్యాండమ్ గా స్టోరేజ్ క్లాస్ క్రియేట్ చేసింది. You can see this. ఇక్కడ పీవీ క్రియేట్ అయ్యి బౌండ్ అయింది అంటే మీనింగ్ ఇక్కడ వాల్యూమ్ క్రియేట్ అయి ఉండాలి 19 GB తో. వాల్యూమ్ క్రియేట్ అయింది చూడండి 19 GB. ఇన్ యూజ్ అంటే ఆల్రెడీ పాడ్ అనేది రన్నింగ్ లో ఉంది అని. ఓకే, సో ఇప్పుడు వీ కెన్ యాక్సెస్. అందులో ఏం లేదు డేటా, దట్ ఈస్ వై ఇట్ ఈస్ షోయింగ్ ఫర్బిడెన్. kubectl exec -it stash
cd reverse share nginx html hello from ABS dynamic. ఇక మీరు దీంట్లో డిలీట్ చేసినా ఇది ఎక్కడికి పోదన్నమాట. వాల్యూమ్ అయితే అవైలబుల్ లోకి వస్తుంది కానీ వాల్యూమ్ అయితే డిలీట్ అవ్వదు. మళ్ళీ కావాలంటే మీరు దీన్ని మౌంట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ మీరు డిలీట్ చేయండి ప్రాక్టీస్ అయిపోయిన వెంటనే. This is about EBS static provision, dynamic and static provision. నెక్స్ట్ అలానే మనకు EFS అనే ఆప్షన్ ఉంది, ఎలాస్టిక్ ఫైల్ షేరింగ్. EBS అంటే హార్డ్ డిస్క్ లాగా, EFS అంటే గూగుల్ డ్రైవ్ లాగా అని అనుకున్నాము. EBS కి EFS కి డిఫరెన్స్ కూడా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ లో. సో లెట్ us see this. So EBS should be in the same agent as in EC2, right? EFS can be anywhere in the network. ఇది ఒక ఆప్షన్. ఇది ఒకటి. విచ్ వన్ ఇస్ ఫాస్ట్, EBS EFS లో? EBS is speed compared to EFS. EBS is used for OS disks and databases. EFS can be used for file storage. ఓకే, మనకి ఏమైనా ఫైల్స్ లైక్ కస్టమర్ డేటా ఉంటుంది, ఫైల్స్ అలాంటి స్టోర్ చేసుకోవడానికి మనకి EFS వాడుకోవచ్చు. EBS సైజ్ ఇస్ ఫిక్స్. మీరు ఒక 90 GB తీసుకున్నారు, 100 GB తీసుకున్నారు అంటే అది 100 GB ఇంకా దానంతా అది పెరగదు. బట్ EFS విల్ బి స్కేల్డ్ ఆటోమేటికల్లీ. మీరు EFS సైజ్ అని చూసారంటే ఇక్కడ ఇంటర్నెట్ లో ఇది ఒక పెటాబైట్స్ లో. .9 TB తో స్టోర్ చేసుకోవచ్చు మీరు EFS లో. ఓకే, అంత అవసరం ఉండదు కదా మనకు ఆబ్వియస్లీ. EFS అనేది ఆటోమేటిక్ గా స్కేల్ అవుతుంటుంది. ఓకే, మీరు దాన్ని ఏమి డిస్క్ ని మాన్యువల్ గా పెంచాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇవి మీరు చెప్పాల్సిన ఆప్షన్స్. సో EBS అనేది NFS ప్రోటోకాల్ అన్నమాట, నెట్వర్క్ ఫైల్ షేరింగ్ అనేది. EFS ఈస్ బేస్డ్ ఆన్ NFS ప్రోటోకాల్, నెట్వర్క్ ఫైల్ షేరింగ్ అంటారు. అదొక నెట్వర్కింగ్ కాన్సెప్ట్ లాగా. అది దాని మీద 2049 పోర్ట్ అనేది యూస్ చేస్తుంది. Let us see that NFS port, usually 2049. Okay, TCP.
ఏంటి అంటే ఈబిఎస్ అనేది వాల్యూమ్ క్రియేట్ చేసి మీరు డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చా, ఆర్ యూ షుడ్ మౌంట్ ఇట్ టు ఎనీ ఇన్స్టెన్స్? ఈబిఎస్ కానీ ఈఎఫ్ఎస్ కానీ షుడ్ బి మౌంటెడ్ టు ఇన్స్టెన్స్. ఒక ఇన్స్టెన్స్ కి మౌంట్ చేసుకోకుండా మనం యూజ్ చేయలేమన్నమాట. సో మౌంట్ చేసేటప్పుడు ఫైల్ సిస్టమ్ అనేది ఈబిఎస్ లో మన ఇష్టం. యూ కెన్ హ్యావ్ ఎనీ ఫైల్ సిస్టమ్. మనం లాస్ట్ టైం చూసాం ext4 అని. బట్ ఈఎఫ్ఎస్ కి ఫైల్ సిస్టమ్ అనేది మన ఇష్టం కాదు, అది ఆల్రెడీ అనేది ఎన్ఎఫ్ఎస్ అనేది ఫిక్స్ అయిపోయింది. యూ కెనాట్ చేంజ్. సో ఈ పాయింట్స్ అని మీరు చెప్తే ప్రాపర్ గా ఉంటుంది. ఇది పాపులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్, ఈబిఎస్ వర్సెస్ ఈఎఫ్ఎస్ అని. సో ఇప్పుడు మనం ఈఎఫ్ఎస్ స్టాటిక్ ప్రొవిజనింగ్ చూద్దాం. సేమ్ ఇన్స్టాల్ డ్రైవర్స్. సో ఈ కేస్ ఈఎఫ్ఎస్ డ్రైవర్స్ ఇక్కడే ఉంటుంది యాక్చువల్లీ. సరే సేమ్. ఇది తీసుకుందాం పబ్లిక్. ఇది కమాండ్. సో ఈ కమాండ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే రీప్లేస్ రిలీజ్, ఇది మీ ఇష్టం వచ్చిన వర్షన్ తో రీప్లేస్ చేసుకోమంటున్నారు. 2.x అని ఇచ్చారు. ప్రెసెంట్ రిలీజ్ వచ్చేసి 2.1 ఉంది. ఓకే 2.1 ఆర్ ఇవి. సో మనం రిలీజ్ 2.1 ఇచ్చుకున్నాం. వీళ్ళు ఇక్కడ .x అని పెట్టారు, అంటే మనకు నచ్చిన వర్షన్ ఇచ్చుకోవడానికి. సో ఇలా చేసినప్పుడు ఇది ఒకటి క్రియేట్ చేస్తుంది అనమాట. చూడండి అవుట్పుట్ ని రీడైరెక్ట్ చేస్తుంది. అలా కాకుండా రీడైరెక్ట్ చేయకుండా ఉండాలి అంటే మనం ఈబిఎస్ స్టాటిక్ డ్రైవర్స్ ఎక్కడ ఉన్నాయి, అప్లై -k అని ఇలా ఇచ్చుకోవాలి. kubectl అప్లై -k అని ఇచ్చి ఇది అవసరం లేకుండా ఇలా ఇచ్చుకోవాలి. ఓకే సో ఇప్పుడు kubectl get pods -n క్యూబ్ సిస్టమ్ అని ఇస్తే ఈ డ్రైవర్స్ అన్ని అక్కడ ఇన్స్టాల్ అవుతాయి, ఈఎఫ్ఎస్ కి సంబంధించినవి. సో డ్రైవర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ గివ్ పర్మిషన్స్. ఈఎఫ్ఎస్ పర్మిషన్ ఇక్కడికి వెళ్దాం, మన నోడ్ లోపలికి వెళ్దాం. ఏదైనా ఒక నోడ్ సెలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీ, రోల్స్, యాడ్ పర్మిషన్స్, ఈఎఫ్ఎస్
అమెజాన్ ఈఎఫ్ఎస్ సిఎస్ఐ డ్రైవర్ పాలసీ. ఓకే, పర్మిషన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక క్రియేట్ ఈఎఫ్ఎస్ అండ్ దెన్ ఈఎఫ్ఎస్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ మీరు ఈఎఫ్ఎస్ అని ఇచ్చేయండి, ఎలాస్టిక్ ఫైల్ స్టోరేజ్. క్రియేట్ ఫైల్ సిస్టమ్, నేను ఎక్స్పెన్స్ అని ఇస్తున్నా, మన విపిసి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, క్రియేట్ అయిపోయింది, జస్ట్ లైక్ దట్. ఓకే, ఇక్కడ మన అవైలబిలిటీ జోన్స్ ఏవైతే ఉన్నాయో 1A 1B, దాంట్లో కొన్ని యాక్సెస్ పాయింట్స్ అనేది క్రియేట్ అవుతాయి అన్నమాట. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన విపిసి అనుకుంటే ఇది కూడా ఒక నెట్వర్క్ ఆబ్జెక్ట్ లాగా అనమాట. ఇప్పుడు మన పాడ్ అనేది ఒక ఇన్స్టెన్స్ లోపలికి వెళ్ళింది. దిస్ ఇస్ ద పాడ్ ఒక సర్వర్ లోపల. ఇది వర్కర్ నోడ్. సో ఈ పాడ్ వచ్చి దీన్ని మౌంట్ చేసుకుంటుంది. సో అల్టిమేట్ గా అది బయటకు వచ్చేది సెక్యూరిటీ గ్రూప్ లోంచే కదా, ఇన్స్టెన్స్ యొక్క సెక్యూరిటీ గ్రూప్ అది ఎవాల్యుయేట్ అవుతుంది అక్కడ. ట్రాఫిక్ వచ్చేదైతే సర్వర్ లోంచే కదా బయటకి, మీరు పాడ్ లోంచి బయటకు వెళ్తున్నా కూడా అల్టిమేట్ గా సర్వర్ లోంచి బయటకు వస్తుంది. ఇక్కడ ఇది కూడా నెట్వర్క్ రిలేటెడ్ ఆబ్జెక్ట్ కాబట్టి దీనికి కూడా ఒక ఫైర్ వాల్ ఉంది. సో ఈ ఈఎఫ్ఎస్ అనేది ఈ సిస్టమ్ నుంచి పోర్ట్ ని అలౌ చేయాలి. ఏ పోర్టు? టూ 2049 పోర్టు. సో ఈ ఎన్ఎఫ్ఎస్ అనేది 2049 పైన వచ్చే ఇన్కమింగ్ ట్రాఫిక్ ని ఈ ఇన్స్టెన్స్ యొక్క సెక్యూరిటీ గ్రూప్ నుంచి అలౌ చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు పాయింట్స్ క్రియేట్ అయ్యాయి కదా. సో ఇప్పుడు చూడండి, వీటికి ఒక సెక్యూరిటీ గ్రూప్ అనేది అటాచ్ అయ్యింది. ఇదేంటి? విపిసి యొక్క డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. సో ఈ సెక్యూరిటీ గ్రూప్ లోపలికి వెళ్ళి మనం ఒక రూల్ ని అనేది యాడ్ చేయాలి. సో ఇవంతా మనం లేటర్ we will do in automation, but for now manually. ఓకే, ఇది సెక్యూరిటీ గ్రూప్. ఈ సెక్యూరిటీ గ్రూప్ లో ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్, యాడ్ రూల్, ఎన్ఎఫ్ఎస్ 2049 ఇన్స్టెన్స్ కి అటాచ్ అయ్యిండే సెక్యూరిటీ గ్రూప్. దిస్ ఇస్ ద సెక్యూరిటీ గ్రూప్ అటాచ్డ్ టు ద ఇన్స్టెన్సెస్. ఓకే, ఇలా చేయకపోతే మళ్ళీ మౌంట్ యాక్సెస్ అనేది రాదనమాట. క్రియేట్ ఈఎఫ్ఎస్, ఓపెన్ పోర్ట్ నంబర్ 2049 on EFS to allow traffic from EC2 worker nodes. ఓకే, సో ఇప్పుడు ఇంకా మనం పివి, పివిసి అండ్ పాడ్. నేను ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఆర్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది మనకు.
స్టాటిక్ ప్రొవిజనింగ్, స్పెక్స్, పివి, ఇక్కడ ఈఎఫ్ఎస్ ఉంచాలి. సో ఈ పివిని మనం క్రియేట్ చేయాలి. స్టెప్ నేమ్ 05 EFS -pv.aml అని. పర్సిస్టెంట్ వాల్యూమ్ నేమ్ EFS స్టాటిక్ అని ఇస్తాను. 5 GB అనేది డమ్మీ అనమాట. యాక్చువల్లీ అదేం 5 GB కాదు, మీరు ఎంత కావాలంటే అంతవరకు వెళ్తూనే ఉంటుంది. రీడ్ రైట్ వన్స్ కి అటాచ్ చేస్తాం కాబట్టి స్టోరేజ్ క్లాస్ షుడ్ బి ఎంటీ స్టాటిక్ ప్రొవిజనింగ్ లో. పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ రిటైన్ పాలసీ రిటైన్ డ్రైవర్ అండ్ ఈ వాల్యూమ్ వచ్చేసి మీరు ఇక్కడ వాల్యూమ్ ఐడి అనేది ఉంటుంది, అది ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు పివి అనేది క్రియేట్ అవుతుంది. ఫుల్ kubectl apply -f 0f EFS PV kubectl get PV. ఓకే, EFS static క్రియేట్ అయింది. సో ఇప్పుడు దీనికి పివిసి మనం క్రియేట్ చేద్దాం. 06 EFS pvc.aml. సో ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ టాస్క్ మనం చేసింది, రైట్. ఇంకా మనం క్రియేట్ అయిపోయిందని మనకు వాళ్ళు మెయిల్ పంపించిన తర్వాత దెన్ వీ విల్ క్రియేట్ పర్సిస్టెంట్ వాల్యూమ్ క్లెయిమ్ అండ్ పార్ట్. So let us take the examples. PVC. Okay, and EFS dynamic connection. Read write once, that is fine. Storage class should be empty. ఎందుకు స్టాటిక్ లో స్టోరేజ్ క్లాస్ ఇచ్చారు? వాల్యూమ్ నేమ్ అనేది ఇవ్వాలి. మనం స్టాటిక్ లో వెళ్తున్నాం కాబట్టి వాల్యూమ్ నేమ్, మన వాల్యూమ్ నేమ్ ఏమి ఇచ్చాం? EFS స్టాటిక్ కదా, సారీ స్టాటిక్. EFS static. ఇదే వాల్యూమ్ నేమ్ ఇక్కడ ఇచ్చాం. స్టోరేజ్ క్లాస్ ఎంటీ బికాస్ వీఆర్ డూయింగ్ స్టాటిక్ ప్రొవిజనింగ్. ఓకే, ఇప్పుడు git pull kubectl apply -f 06 kubectl get pvc. ఇంకా పెండింగ్ లో ఉంది. ఇప్పుడు బాగున్నాయి. సో పివిసి అటాచ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా పాడ్ క్లెయిమ్, అంతే. పాడ్ లోంచి క్లెయిమ్ చేయడం సేమ్, ఇంకా ప్రీవియస్ ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు, ఇదైతే చేంజ్ అవ్వదు కాబట్టి.
పాడ్ ఈఎఫ్ఎస్ స్టాటిక్ అని ఇస్తున్నా. ఈఎఫ్ఎస్ స్టాటిక్ డెమో ఇది అవసరం లేదు యాక్చువల్లీ, ఇప్పుడు మనదంతా ఇంకా నెట్వర్క్ కదా. ఈఎఫ్ఎస్ స్టాటిక్ క్లెయిమ్ అనేది ఇక్కడ ఏమేమి ఇచ్చింటే ఇక్కడ అది ఇవ్వాలి. దెన్ ఈఎఫ్ఎస్ స్టాటిక్ డెమో పాడ్ లేబుల్స్. ఓకే, గిట్ పుల్ kubectl get pod. ఓకే, అటాచ్ అయిపోయి. సో ఇవన్నీ స్టెప్స్ మీరు ఎక్కడైనా మిస్ అయిందంటే యూజువల్ గా డిఫరెంట్ ఈబిఎస్ లో అయితే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్ చూస్ చేసుకోవడం, ఇక్కడైతే మీరు పోర్ట్ నెంబర్ ని అలౌ చేయకపోవడం. ఇవి ఉంటాయి. సో మీరు వీటిలో ఒక్కొక్క స్టెప్ వాలిడేట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ట్రబుల్ షూట్ చేసేప్పుడు, ఒకవేళ మిస్ అయిందంటే మీ సైడ్ నుంచి. ఓకే, నౌ లెట్ us delete this and go for dynamic EFS. ఓకే, సో ఇప్పుడు EFS డైనమిక్ చూసి then we will go for another concept. సో మనకు ఇక్కడ ఫస్ట్ థింగ్ డైనమిక్ లో మనం క్రియేట్ చేయాల్సింది ఏంటి? డైనమిక్ లో మనం ఫస్ట్ క్రియేట్ చేయాల్సింది డైనమిక్ అంటేనే స్టోరేజ్ క్లాస్ అనమాట. క్రియేట్ స్టోరేజ్ క్లాస్, తర్వాత ఇవన్నీ సేమ్ ఇన్స్టాల్ డ్రైవర్స్ ఆల్రెడీ చేసాం, గివ్ పర్మిషన్స్ ఆల్రెడీ ఇచ్చాం. ఎక్స్ట్రా స్టెప్ అంటే ఓన్లీ స్టోరేజ్ క్లాస్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంటుంది. Let us take this EFS storage class. నేను ఈ వాల్యూమ్ కూడా డిలీట్ చేస్తాను. అది ఇంకోటి క్రియేట్ చేస్తాను. సరే, ఇది డిలీట్ చేస్తున్నా. సో ఇక్కడ డైనమిక్ అంటే మనం ఫైల్ సిస్టమ్ ని క్రియేట్ చేస్తుందని కాదు యాక్చువల్లీ. ఓకే, ఇది కూడా మనమే క్రియేట్ చేయాలి. నేను ఎక్స్పెన్స్ డైనమిక్ అనిస్తున్నా, బట్ దీంట్లో ఏంటి అంటే యాక్సెస్ పాయింట్స్ అనేది ఉంది, అవి డైనమిక్ గా క్రియేట్ అవుతాయి. పాత డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇక్కడ యాక్సెస్ పాయింట్స్ అనేవి మాత్రం నెట్వర్క్ లో మనం ఆల్రెడీ ఇచ్చున్నాం.
సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ లో 2049 ఆల్రెడీ అలొకేట్ చేస్తున్నాం, అదే ఇక్కడ మౌంట్ అవుతుంది. లెట్ us see. సో మనకు జనరల్ గా అక్కడ ఏం చేస్తారంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ కి ఒక్కొక్క ఈఎఫ్ఎస్ ఏం క్రియేట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెన్స్ మొత్తానికి ఒకటి, అందులో ఏ కాంపోనెంట్ కైనా స్టోరేజ్ కావాలి అనుకుంటే దే కెన్ హ్యాండిల్. లెట్ us see that. సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ అలొకేట్ అవుతాయి. సో ఈఎఫ్ఎస్ ఈకేఎస్ స్టోరేజ్ క్లాస్ సరే నేను ఇక్కడ స్టోరేజ్ క్లాస్ లో ఈఎఫ్ఎస్ ఇది తీసుకుంటున్న ఎగ్జాంపుల్, ఎందుకంటే అక్కడ ఇచ్చినట్టేమి మనం క్రియేట్ చేయము. 07 ఈఎఫ్ఎస్ ఎస్సి డాట్ యామెల్ చూపిస్తా ఎందుకు అలా చేయము. ఈఎఫ్ఎస్ స్టోరేజ్ క్లాస్, దట్ ఈస్ ఫైన్. మన ఫైల్ సిస్టమ్ ఐడి ఏంటి? సో దిస్ ఈజ్ అవర్ ఫైల్ సిస్టమ్ ఐడి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వి ఆల్రెడీ యాడెడ్ డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ లో 2049. సో దిస్ ఈజ్ అవర్ ఫైల్ సిస్టమ్ ఐడి కదా. సో ఇది ఎలాస్టిక్ అని మనకు ముందుగానే తెలుసు, రైట్? అంటే పెరుగుతూనే ఉంటుంది సైజు. బేస్ బేస్ ఇక్కడ పాత్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈఎఫ్ఎస్ పాత్ అనే ఆప్షన్ లేదా అయితే మీరు హార్డ్ గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ బేస్ పాత్ అనే ఒక ఆప్షన్ ఉందండి. ఇది ఏం చేస్తుందంటే నేను చూపిస్తాను ఇప్పుడు. స్లాష్ ఎక్స్పెన్స్ అని ఇస్తున్నా అండ్ ఈఎఫ్ఎస్ ఇది ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్. ఒక్కొక్క ప్రాజెక్ట్ కోసం ఒక్కొక్క ఫైల్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోబోషాప్ కోసం ఒకటి, అమెజాన్ కోసం ఒకటి, ఫ్లిప్కార్ట్ కోసం ఒకటి, ఇట్లా ఒక ఈఎఫ్ఎస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్న తర్వాత git full kubectl apply -f 07 EFS స్టోరేజ్ క్లాస్ క్రియేట్ అయింది. kubectl get storage class EFS expense. ఓకే, స్టోరేజ్ క్లాస్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం క్లెయిమ్ చేస్తాం సేమ్ EFS dynamic డాట్ యామెల్ అని ఇస్తున్నా.
copying this. Okay, సో ఇది EFS డైనమిక్ అని ఇస్తున్నా. స్టోరేజ్ క్లాస్ నేమ్ ఏంటి ఇక్కడ క్రియేట్ చేసింది EFS ఎక్స్పెన్స్, అంటే ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ కోసం. వాల్యూమ్ నేమ్ ఉండదు కదా, వాల్యూమ్ నేమ్ ఉండదు మీకు. 5 GB దట్ ఈస్ డమ్మీ ఎనీ హౌ. EFS డైనమిక్ పర్పస్ EFS డైనమిక్ డెమో and then EFS dynamic. So this is fine. సేమ్ ఎలా అయితే చేసామో ఇంతకు ముందు అదే రకంగా పర్సిస్టెంట్ వాల్యూమ్, ఇక్కడ స్టోరేజ్ క్లాస్ నేమ్ మాత్రం ఇస్తున్నాం EFS ఎక్స్పెన్స్ అని, అండ్ పాడ్ అండ్ సర్వీస్. 08. ఇక్కడ వచ్చి చూస్తే మీరు యాక్సెస్ పాయింట్స్ లో ఒక పాయింట్ క్రియేట్ అయింది చూడండి, /expense/pvc. pv అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుందిగా, kubectl get pv. ఇంకొక అప్లికేషన్ చేస్తున్నారు అనుకోండి మీరు, /expense/another వాల్యూమ్, అంటే మీరు మల్టిపుల్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్స్ క్రియేట్ చేయకుండా ఒక ప్రాజెక్ట్ కి ఒక ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకొని ఈ యాక్సెస్ పాయింట్స్ మాత్రం డైనమిక్ గా క్రియేట్ చేసుకుంటారు అంట. ఓకే, /expense/ ఇది ఫ్రంట్ ఎండ్ కోసం అనుకుందాం, బ్యాక్ ఎండ్ కోసం /expense/ ఇంకొకటి వస్తుంది. ఒకవేళ డేటాబేస్ ఐడియల్ గా సమ్ ఏదో ఇంకో వేరే కాంపోనెంట్ వచ్చింది అనుకోండి, రేటింగ్స్ రివ్యూస్ ఆర్డర్స్ అలా /expense. ఇలా ఇవి మాత్రం మనకు మల్టిపుల్ యాక్సెస్ పాయింట్స్ అనేది క్రియేట్ అవుతూ వెళ్తాయి అనమాట. ఓకే, నౌ ఐ విల్ డిలీట్. ఇది మీకు కొంచెం హార్డ్ గా అనిపించవచ్చు, బట్ ప్రాక్టీస్ చేయండి. ఇంటర్వ్యూస్ కి అయితే మాత్రం PVC స్టోరేజ్ క్లాస్ వీటిపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. EBS వర్సెస్ EFS కూడా అడుగుతారు. డిలీట్ చేస్తున్నాం. ఓకే, సో యాక్సెస్ పాలసీ రిటైన్ పెట్టాలి, అసలు డిలీట్ అవ్వకుండా ఉండాలి. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. దెన్ సో ఈ వాల్యూమ్స్ అనే కాన్సెప్ట్ కొంచెం ట్రికీగా ఉంటుంది. మీరు డెఫినెట్లీ కొంచెం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసి PVC స్టోరేజ్ క్లాస్ 3 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న ట్రికీ కాన్సెప్ట్ ఉంది. సో ముందుగానే మీరు మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకుంటే దెన్ ఇట్ విల్ బి గుడ్. ఓకే, అందుకే చెప్తున్నా, కొంచెం ట్రికీగా ఆబ్వియస్లీ అనిపిస్తుంది మోస్ట్లీ.
సో స్టేట్ఫుల్ సెట్ అనే ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉందన్నమాట. క్యూబర్నెటిస్ ని ఒరిజినల్ గా స్టేట్లెస్ అప్లికేషన్స్ కోసమే తీసుకున్నారు. బట్ క్యూబర్నెటిస్ పాపులర్ అయ్యే కొద్దీ పబ్లిక్ నుంచి డిమాండ్ వచ్చింది అనమాట. పబ్లిక్ నుంచి డిమాండ్ అంటే అదేంటి క్యూబర్నెటిస్ ని ఓన్లీ స్టేట్లెస్ కోసం మనం డేటాబేసెస్ ని కూడా పెట్టుకుందాం కదా అని అన్నట్లు ఒక డిమాండ్ వచ్చింది. ఇంకా పబ్లిక్ డిమాండ్ ని తట్టుకోలేక వాళ్ళు ఇదంతా స్టార్ట్ చేశారు. ఈ పీవీసీలు, స్టేట్ఫుల్ సెట్లు ఇవన్నీ. స్టేట్ఫుల్ సెట్ వచ్చేసింది ఫస్ట్. ఓ 1.0లోనే ఉంది, 1.5 అనుకున్నావు. Okay. And became generally available in 1.9 వర్షన్ లో వచ్చింది అనమాట స్టేట్ఫుల్ సెట్ అనేది. ఫస్ట్ లో లేదు. తర్వాత డేటాబేసెస్ కోసం స్పెషల్ గా డిజైన్ చేయాల్సి వచ్చింది స్టేట్ఫుల్ సెట్ అనే దాన్ని. సరే, ఇప్పుడు ఈ స్టేట్ఫుల్ సెట్ అంటే ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ స్టేట్ఫుల్ సెట్ అండ్ స్టేట్ఫుల్ సెట్ వర్సెస్ డిప్లాయ్మెంట్, ఇది కూడా ఇంకా పాపులర్ క్వశ్చన్. డిప్లాయ్మెంట్ ఈస్ ఫర్ స్టేట్లెస్ అప్లికేషన్స్. అంటే ఏంటి జనరల్లీ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఓకే. stateful set is for stateful applications, usually databases. ఓకే, మీరు క్యూబర్నెటిస్ లో డేటాబేసెస్ ని యూజ్ చేయాలి అనుకున్నప్పుడు లైక్ MySQL కానీ సెమీ డేటాబేసెస్ లైక్ ELK, ప్రొమిథియస్, గ్రాఫానా ఇట్లాంటివన్నీ మీరు క్యూబర్నెటిస్ లో మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ స్టేట్ఫుల్ సెట్ అనేది మ్యాండేటరీ అన్నమాట. బికాస్ దోస్ ఆర్ డేటా రిలేటెడ్ అప్లికేషన్స్, దే హ్యావ్ సమ్ స్టోరేజ్. స్టేట్ఫుల్ అప్లికేషన్స్ లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ కి మాత్రం డిప్లాయ్మెంట్ మనం యూజ్ చేస్తాం. సరే, ఏంటి డిఫరెన్స్ అవన్నీ ఇప్పుడు మనం చూస్తే, సో ఇది ఫస్ట్ డిఫరెన్స్ మీరు చెప్పాల్సింది. ఇంకొకటి ఏంటి అంటే దీనికంటే ముందు నేను మీకు అసలు డేటాబేసెస్ ఎలా వర్క్ అవుతాయి అనే దాని గురించి చెప్పాలి. ఇప్పుడు MySQL తీసుకుందాం. ఓకే, ఇది మాస్టర్ అనుకోండి. క్లస్టరింగ్ అనే వాటికి ఎప్పుడు కూడా ఒకటి మాస్టర్ ఉంటుంది. ఓకే, ఇంకా నోడ్స్ ఉంటాయి. డేటాబేస్ క్లస్టర్స్ గా వాడతారు ఎప్పుడు కూడా, సింగిల్ గా వాడారు ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ లో. సో ఫస్ట్ రిక్వెస్ట్ మనకు ఇక్కడికి వస్తుంది మాస్టర్ కి. రైట్, ఇక్కడ నుంచి ఈ నోట్స్కి వెళ్తుంది. ఓకే, సో దేని స్టోరేజ్ దానికి ఉంటుంది అనమాట. We are any DB administrators, please answer in the chat. Any DB administrators? MySQL or Oracle, anything, any kind of database. Swish.
యా. హాయ్ విశ్వేష్. హాయ్ అన్న, గుడ్ మార్నింగ్. మీరు ఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్? బేసిక్గా డేటాబేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తామన్నా మేము. ఆరకిల్ కానీ, ఎస్క్యూఎల్ కానీ, ఓ మాంగోడిబి సూపర్. కానీ, పోస్టేస్ కానీ, ఓకే. రైట్ ఫ్రమ్ డిస్కషన్ టు డెలివరీ, ఎండ్ టు ఎండ్ చూస్తామన్నమాట, ఇంక్లూడింగ్ స్టోరేజ్, ఓఎస్, నెట్వర్క్, ఎవ్రీథింగ్. సో ఇది ఆన్ ప్రిమైస్ లోనా? ఆన్ ప్రిమిస్ లో ప్లస్ క్లౌడ్ లో రెండిట్లో చూస్తాము. బట్ ఓకే. అది మేము డిప్లాయ్ చేసి వాళ్ళకి డెలివరీ చేస్తాం అంతే అనమాట. ఓకే. సో ఇంకా బ్యాకప్స్ ఇవన్నీ కూడానా? బ్యాకప్స్ అన్ని చేస్తాము. సో నెటాప్ ఉంటుంది, టిఎస్ఎం ఉంటుంది. సో రెగ్యులర్ గా బ్యాకప్స్ అనేది ట్రిగర్ అయిపోయి ఉంటాయి. సో బేసిక్ గా ఎట్లుంటదంటే, ఆ, ఏదైనా కానీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ ఒక మాస్టర్ ఉంటుంది. సో దాని తర్వాత ఫస్ట్ సెకండరీ సర్వర్ అంటే స్టాండ్ బైస్ వచ్చేసి టూ ఉంటాయి అన్నమాట. హలో అన్న, నా వాయిస్ వినపడుతుందా? హలో హలో హలో, వన్ మినిట్. వాయిస్ క్లియర్ నా? హలో అన్న, హలో, నా వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుంది నా. యా యా, ఓకే, ఇప్పుడు చెప్పండి. సో బేసిక్గా ఎన్విరాన్మెంట్ ఎట్లుంటదంటే, డేటా సెంటర్స్ లో చెప్తున్నా నేను, ఎందుకంటే నేను పనిచేసేది డేటా సెంటర్ అన్నమాట. సో ఆల్మోస్ట్ మేము ఒక 7 డేటా సెంటర్స్ ని మేము మేనేజ్ చేస్తాము. అంటే టీం ఓకే. ఉంటది, ఒక్కనే కాదు, మొత్తం టీం ఉంటది. సో బేసిక్ గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటది అంటే, ఒక మాస్టర్, రెండు స్టాండ్ బైస్ ఉంటాయి. రెండు స్టాండ్ బై మాస్టర్స్. ఓకే. మినిమం రెండు స్టాండ్ బైస్ ఉంటాయి అన్నమాట. అంటిల్ అన్లెస్ అది ఫైనాన్షియల్ క్రిటికల్ అప్లికేషన్ అయితే 3 స్టాండ్ బైస్ ఉంటాయి. అది ఓకే. కూడా ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ లో ఉంటాయి. సో మాస్టర్ అనేది వాళ్ళ డెడికేటెడ్ గా ఎలక్టెడ్ జోన్ లో ఉంటది. సో రిమైనింగ్ డేటా స్టాండ్ బై సర్వర్స్ వాళ్ళ డిఫరెంట్ జోన్స్ లో ఉంటాయి. ఓకే. సో దానిలో కూడా సపరేట్ స్టోరేజ్ అని ఉంటది. ఆ స్టోరేజెస్ కి కూడా మళ్ళా రెప్లికేషన్స్ ఉంటాయి. ఓకే. సో స్టోరేజ్ కి కూడా మళ్ళా రెప్లికేషన్స్ అనేది ఓన్లీ ఫైనాన్షియల్ క్రిటికల్ అప్లికేషన్స్ కే పెట్టుకుంటారు మాక్సిమం. ఎందుకంటే ఆ, ఏదైతే స్టోరేజ్ ఉంటుందో దానికి ఆల్రెడీ బేసిక్ గా బ్యాకప్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి కంటిన్యూస్ గా సింక్రనస్ లో. ఓకే. సింక్రనస్ ఎవ్రీ 24/7 మనకు అసింక్రనస్ కాకుండా సింక్రనస్ రెప్లికేషన్స్ ఉంటాయి దానికి. ఓకే. సో కంటిన్యూస్ గా. సో బట్ కొన్ని క్రిటికల్ డేటాబేస్ అప్లికేషన్స్ కి కంపల్సరీగా దానికి కూడా రెప్లికేషన్ పెడతారు, స్టోరేజ్ కూడా బ్యాక్ ఎండ్ లో. ఓకే. సో ప్లస్ ఇవి కూడా ఎట్లా వర్క్ అవుతాయి అంటే, ఫిజికల్ ఐపీ దానిల మీద వర్క్ అవ్వవు మనకు, వర్చువల్ ఓకే. ఐపీస్ కాన్ఫిగర్ చేసి పెడతారనమాట. ఓకే. సో బేసిక్ గా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మాస్టర్ అనేది డౌన్ అయిపోయింది డ్యూ టు సమ్ రీజన్స్, ఏదన్నా హార్డ్వేర్ ఫెయిల్యూరో, నెట్వర్క్ లేటెన్సీనో. ఎందుకంటే కొన్ని పారామీటర్స్ అనేటివి సెట్ చేస్తారు. ఒక 30 సెకండ్స్ హార్ట్ బీట్ కనుక మనకు అందకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మాస్టర్ అనేది స్విచ్ ఓవర్ అవుతుంది సెకండరీ స్టాండ్ బై డేటాబేస్. ఓకే. సో మాస్టర్ అనేది సెకండరీ స్టాండ్ బై ఏదైతే ఫస్ట్ ఏమంటారు, ఇప్పుడు రెండు స్టాండ్ బై డేటాబేసెస్ ఉంటాయి. దాంట్లో మనము లెవెల్ ఇస్తాం అనమాట. అంటే ఏది ఫస్ట్ స్టాండ్ బై టు ప్రైమరీ కన్వర్ట్ కావాలా అనేసి. ఓకే. సో అట్లా అది వర్చువల్ ఐపీ మాస్టర్ నుంచి స్టాండ్ బై సర్వర్ కి షిఫ్ట్ అయిపోతుంది. అది అప్లికేషన్ వాళ్ళకు తెలియదు, అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు అనమాట. విత్ ఓకే. ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 30 సెకండ్స్ టు 60 సెకండ్స్ లో అయిపోతుంది. మరి 30 సెకండ్స్ 60 సెకండ్స్ లో రిక్వెస్ట్ అన్ని ఫెయిల్ అవుతాయి కదా? ఫెయిల్ అవ్వవు, అవన్నీ షిఫ్ట్ అవుతాయి అన్నమాట. ఎక్కడ షిఫ్ట్ అవుతాయి? కనెక్షన్స్
కొత్త మాస్టర్ డేటాబేస్ కి షిఫ్ట్ అవుతాయి అనమాట. అవి జస్ట్ వెయిటింగ్ లో వెయిట్ ఉండి. చేస్తూ ఉంటాయి బ్యాక్ ఎండ్ లో. ఓకే ఓకే ఆ, ఓకే. ఇంకో కొన్ని డేటాబేసెస్ క్రిటికల్ అప్లికేషన్స్ వచ్చేసి మేము 10 సెకండ్సే పెడతాం. సో 10 సెకండ్స్ అనేది ఎవరికి అంత జస్ట్ వెయిట్ చేస్తూ ఉంటది అనమాట అప్లికేషన్ అంతే. ఓకే ఓకే. సో ఆ 10 సెకండ్స్ తర్వాత అసలు బ్యాక్ ఎండ్ లో ఏం జరిగింది అనేది ఏమీ అర్థం కాదు. బట్ విత్ ఇన్ 1 minute లోనే మనకు మళ్ళా డీవీ అవైలబుల్ లో వచ్చేస్తుంది. ఓకే సో ఇట్లుంటది అన్న ఆర్కిటెక్చర్ బ్యాక్ ఎండ్ లో. సో ఓకే ఏ ఏది మాస్టర్ అనేది ఎవరికి తెలియదు, ఏది స్టాండ్ బై మీద రన్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. ఓకే సో బేసిక్ గా వర్చువల్ ఐపీతో ఇవన్నీ కనెక్ట్ చేసి ఉంటాం అనమాట. ఓకే. సో ఆ వర్చువల్ ఐపీ కాన్ఫిగరేషన్స్ కూడా మేమే చేస్తాం అట్లా. సో ఇంకా ప్యాచింగ్స్, అప్గ్రేడ్స్ ఇంకా ఇవన్నీ కామన్ అన్ని అంటే మేము స్విచ్ ఓవర్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే మెయింటెనెన్స్ యాక్టివిటీ స్లాట్స్ ఉంటాయి కదా. సో ఆ మెయింటెనెన్స్ యాక్టివిటీ స్లాట్స్ లో ప్రొడక్షన్ కి మినిమం ఒక 1 వీక్ కి ఒక 4-5 అవర్స్, 3-4 అవర్స్ ఉంటది అనమాట. అంటే అప్లికేషన్ డౌన్ లో ఉండదు. ఏమంటే మేము ఓకే స్విచ్ ఓవర్ చేస్తాం డేటాబేస్. ఓకే స్విచ్ ఓవర్ చేసి ఆ పర్టికులర్ సర్వర్ ని ప్యాచ్ చేయడము, లేదంటే ఓకే ఏదన్నా యాక్టివిటీ అంటే రీస్టార్ట్ చేయడము, అట్లా ఏదన్నా 3 months కి ఒకసారి అట్లా ఓకే అప్డేట్ చేస్తాం అనమాట అంతే. ఓకే. కొన్నిసార్లు 6 months కి ఒకసారి రీబూట్ యాక్టివిటీ ఉంటుంది. సో రీబూట్ కూడా యాక్టివిటీస్ ఉంటాయి, అప్పుడు కూడా మేము స్విచ్ ఓవర్ చేస్తాం. బట్ స్విచ్ ఓకే ఓవర్ చేసే ముందర, అదే రీస్టార్ట్ చేసే ముందర, సర్వర్ రీస్టార్ట్ చేసే ముందర కూడా మేము చెక్ చేస్తాం అనమాట. హార్డ్వేర్లన్నీ ఏమంటారు అప్డేట్ గా ఉన్నాయి లేదా, కరెక్ట్ ఫర్మ్వేర్ లో ఉందా లేదా. ఎందుకంటే కొన్ని సార్లు ఎక్స్పైర్ అయిపోయినప్పుడు కొన్ని బూట్ అవ్వవు అనమాట. అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. సో అవన్నీ మేము చెక్ చేసుకొని సర్వర్స్ కూడా రీబూట్ చేస్తాం. ఓకే. థ్యాంక్ యూ విశ్వేష్. నౌ ఐ విల్ సమ్మరైజ్. ఓకే. సో యూజువల్లీ ఏంటంటే డెవాప్స్ ఇంజనీర్స్ డేటాబేస్ మొత్తాన్ని టేక్ కేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక ఐడియా ఉంటే బాగుంటుంది డేటాబేసెస్ గురించి. డేటాబేసెస్ అనేది చాలా అంటే చాలా క్రిటికల్. మన ప్రాజెక్ట్ లో ఏదైనా క్రిటికల్ టీమ్ ఉంది అంటే అది డేటాబేస్ సంబంధించిన టీమే అనమాట. ఎందుకంటే అల్టిమేట్ గా డేటా అనేది ఇక్కడే ఉంటుంది. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఏముంది, అది ఎప్పుడు పోయినా కానీ కోడే కాబట్టి మన గిట్ రిపోజిటరీస్ లో ఉంటుంది. ఎనీ టైం దాన్ని అప్ చేయొచ్చు. బట్ కస్టమర్ యొక్క డేటా, ఎండ్ కస్టమర్ యొక్క డేటా, మీ సేవింగ్స్ కానీ మీ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఇక్కడ స్టోరేజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ స్టోర్ అవుతున్నప్పుడు సో మన విశ్వేష్ చెప్పినట్లు చాలా క్రిటికల్ అప్లికేషన్స్ ఉంటాయి. మోస్ట్లీ లైక్ స్టాక్, బ్యాంకింగ్, ఇట్లాంటివన్నీ ఆర్బీఐ రిలేటెడ్ ఇట్లాంటివన్నీ ఏంటంటే కనెక్షన్ పూల్ అనేది ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసి కనెక్షన్ పూల్ కి రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. ఎనీ అప్లికేషన్ కనెక్షన్ పూల్ కి రిక్వెస్ట్ చేస్తుంది. కనెక్షన్ పూల్ అనేది డేటాబేస్ నుంచి కనెక్షన్ తీసుకొస్తుంది. డేటా బ్యాక్ ఎండ్ అప్లికేషన్ వాళ్ళకి రిలేషన్ ఏంటంటే ఓన్లీ కనెక్షన్ పూలే. వెనకాల ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అనవసరం. ఈ కనెక్షన్ పూల్ మాస్టర్ అంటే ఏదైతే ప్రైమరీగా ఉందో మాస్టర్ దాన్ని హిట్ చేస్తుంది. ఒకవేళ అది ఇందాక చెప్పినట్లు మాస్టర్ అనేది డౌన్ అయితే నెక్స్ట్ 10 seconds నుంచి 60 seconds టైం పడుతుంది. ఈ కనెక్షన్ దొరికేంత వరకు ఇది వెయిట్ చేస్తుంది అనమాట. ఒకవేళ ఆ లోపల ఇది మాస్టర్ అయిందంటే, ఇది డౌన్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇది మాస్టర్ అవుతుంది. కనెక్షన్ అనేది ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్ వచ్చింది. మాస్టర్ అనేది ఆ రిక్వెస్ట్ ని ఎనీ వర్కర్ నోట్స్ పంపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్రడ్ ఆపరేషన్ తీసుకుంటే ఇవే కదా ఉండేది, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. సో దేని ఇన్స్టెన్స్ యొక్క స్టోరేజ్ దానికి ఉంటుంది క్లస్టర్ లో. ఇప్పుడు క్రియేట్ రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఒక ట్రాన్సాక్షన్ చేసాం మనము. ఒక ట్రాన్సాక్షన్ అంటే ఒక ట్రాన్సాక్షన్ క్రియేట్ చేసినట్టు కదా, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేసామని. ఇక్కడికి వచ్చింది, ఇది దీని డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. బట్ సింక్ లో ఉండాలి కదా మొత్తము. ఇప్పుడు ఇది దీనికి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే దీని డేటాబేస్ లో స్టోర్ చేసుకొని ఇక్కడ నుంచి అన్నిటికీ ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఈ క్లస్టర్ లో తనతో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది సింక్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీమ్ లో వర్క్ చేస్తున్నాము, మనకు ఒక టీమ్ లీడర్ ఉన్నాడు. టీమ్ లీడర్ ఒక పర్సన్ కి ఒక వర్క్ ఇచ్చాడు, మనం వర్క్ చేసాము అనేది టీమ్ చాట్ లో పెట్టారంటే దాన్ని ఓకే అందరికి ఒక నోటెడ్ అయిపోతుంది అనమాట. అందరూ ఒక సింక్ లో ఉంటారు.
మీరు వర్క్ చేసి ఎక్కడ ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళిపోయారంటే మళ్ళీ సమ్మన్ షుడ్ చెక్ అన్నమాట. అలా కాకుండా దీనికి క్రియేషన్ రిక్వెస్ట్ వచ్చింది అంటే ఈ క్రియేషన్ రిక్వెస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ ఇది క్లస్టర్ లో ఏమేమి నోట్స్ ఉన్నాయో అన్నిటికీ ఇన్ఫార్మ్ చేయాలి. సో యూ టేక్ కేర్ ఆఫ్ దిస్ రెప్లికేషన్ విత్ ఇన్ ద క్లస్టర్ విషెస్. అది ఆటోమేటిక్ గా అవుతుందిలేండి ఆ కాన్ఫిగరేషన్ చేస్తే. సో ఇది అన్నిటికీ ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. నేను ఇలా నా డేటాబేస్ లో ఒక ట్రాన్సాక్షన్ చేశాను, మీరు కూడా ఈ డేటాని సింక్ చేసుకోండి అని క్లస్టర్ లో ఉండే అన్ని ఇన్స్టెన్సెస్ కి అప్డేట్ చేస్తుంది. అవి కూడా వాటి డేటాబేసెస్ ని అప్డేట్ చేసుకుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ మీరు చూస్తున్నారు, స్టేట్మెంట్ కొట్టారు, అప్పుడు అది ఇక్కడికే వెళ్ళాలని లేదు, ఇక్కడికి కూడా వెళ్తుంది కదా. దీనికి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు లోడ్ బ్యాలెన్సింగ్ లో. అప్పుడు ఏముంది, ఇక్కడ డేటాబేస్ సింక్ అయింది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ కనిపిస్తుంది. సో ఇలా ఒక క్రియేషన్ రిక్వెస్ట్ కానీ, అప్డేట్ రిక్వెస్ట్ కానీ, డిలీషన్ రిక్వెస్ట్ కానీ, ఇది దేనికి వచ్చినా కూడా డేటాబేస్ లో అది అన్నిటికీ ఇన్ఫార్మ్ చేయాలి. క్లస్టర్ లో ఉండే రిమైనింగ్ నోట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇది క్లస్టరింగ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ. ఇది కానీ లేకపోతే ఇంకా క్లస్టరింగ్ చేసి వేస్ట్. బట్ ఆటోమేటిక్ గా అన్ని మేజర్ డేటాబేసెస్ లో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఉంటాయి. అది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ తెలుస్తుంది, మనకు తెలియదు. బట్ యూ షుడ్ అండ్ యూ కెన్ నో దిస్. క్లస్టర్ లో ఉండే ఒక నోడ్ కి డేటా క్రియేషన్ కానీ, అప్డేషన్ కానీ, డిలీషన్ రిక్వెస్ట్ కానీ వచ్చినప్పుడు అది తన స్టోరేజ్ లో అదంతా అప్డేట్ చేసుకొని వెంటనే మిగతా వాటన్నిటికీ ఇన్ఫర్మేషన్ పంపించాలి. ఇన్ఫర్మేషన్ పంపిస్తే అవి కూడా వారి డేటాబేస్ ని సింక్ చేసుకుంటాయి. నెక్స్ట్ రిక్వెస్ట్ ఎక్కడికి వచ్చినా కూడా అన్ని ఒక సింక్ లో ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. దిస్ ఇస్ మినిమం రూల్ ఆఫ్ ఎనీ క్లస్టరింగ్ అన్నమాట. ఓకే, బట్ మీరు డేటాబేసెస్ గురించి తెలుసుకోండి, ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ సపరేట్ టీమ్ అనేది ఉంటుంది, అది చాలా క్రిటికల్ గా. ఓకే, సో ఇప్పుడు ఈ క్లస్టరింగ్ కాన్సెప్ట్ మొత్తాన్ని మనం క్యూబర్నెటిస్ లోకి తీసుకురావాలి అంటే ప్రాక్టికల్ గా అయితే క్యూబర్నెటిస్ లో ఎవరు డేటాబేసెస్ ని పెట్టరు. ఓకే, బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళు అది ఆప్షన్ ఇచ్చారు కాబట్టి, ఇంటర్వ్యూస్ లో అడుగుతున్నారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే స్టేట్ఫుల్ సెట్ విల్ హ్యావ్ హెడ్లెస్ సర్వీస్. ఈరోజు టైం అయిపోయింది, ఇంకా డిప్లాయ్మెంట్ విల్ నాట్ హ్యావ్ హెడ్లెస్ సర్వీస్. అది చెప్తాను హెడ్లెస్ సర్వీస్ అంటే ఏంటో. ఇంకా పీవీసి ఆర్ మ్యాండేటరీ ఫర్ స్టేట్ఫుల్ సెట్. ఓకే, ఎందుకంటే స్టేట్ఫుల్ సెట్ మ్యాండేటరీ, అల్టిమేట్ గా వాల్యూమ్స్ రిప్రజెంట్ చేసేది పీవీసీఏ కదా. సో దానికి ఖచ్చితంగా పీవీసీ ఆబ్జెక్ట్స్ కావాలి బయట స్టోరేజ్ చేయడానికి. ఓకే, అండ్ అనదర్ డిఫరెన్స్ వచ్చేసి వీటన్నిటిని నేను రేపు జస్టిఫై చేస్తాను. పార్ట్స్ ఇన్ స్టేట్ఫుల్ సెట్ క్రియేట్ ఇన్ ఆర్డర్లీ మేనర్. ఇప్పుడు మీరు డేటాబేస్ క్లస్టర్ ని తీసుకెళ్ళి ఓకే క్యూబర్నెటిస్ లో పెట్టాలి అంటే ఫస్ట్ స్టేట్ఫుల్ సెట్ ఒక పాడ్ ని క్రియేట్ చేస్తుంది. ఆ పాడ్ కి సపరేట్ స్టోరేజ్ ఉంటుంది. డిప్లాయ్మెంట్ అనుకోండి, అన్ని ఒకేసారి క్రియేట్ అవుతాయి. నేను చూస్తుంటే మీరు 100 రెప్లికాస్ ఇచ్చినప్పుడు కానీ 10-20 రెప్లికాస్ ఇచ్చినప్పుడు కానీ అన్ని ఒకేసారి క్రియేట్ అవుతాయి పాడ్స్. బట్ స్టేట్ఫుల్ సెట్ అలా కాదు, ఫస్ట్ ఇది క్రియేట్ అవుతుంది, ఇది సక్సెస్ అయ్యాకనే ఇది క్రియేట్ అవుతుంది. ఎందుకలా? మీరు ఒకేసారి 3 రెప్లికాస్ క్రియేట్ చేసినప్పుడు ఒకటి ఫెయిల్ అయింది అనుకోండి, ఇక క్లస్టరింగ్ లో మనకు అర్థమే లేదు. రైట్, సో అందుకని స్టేట్ఫుల్ సెట్ పార్ట్స్ ఇన్ స్టేట్ఫుల్ సెట్ క్రియేట్ ఇన్ ఆర్డర్లీ మేనర్ విత్ స్టాటిక్ నేమ్స్. నేమ్స్ ఎలా అంటే పాడ్ లో ఏంటి, మనకు డిప్లాయ్మెంట్ లో ర్యాండమ్ నేమ్స్ వస్తాయి, ఇక్కడ అలా కాదు. స్టేట్ఫుల్ సెట్ -0, స్టేట్ఫుల్ సెట్ -1 ఇలా వస్తుంది అనమాట. నేమ్, ఈ నేమ్ ఇలానే రావాలి, దానికి ఒక రీజన్ ఉంది. సో ఈరోజు టైం అయిపోయింది కాబట్టి we will discuss this in tomorrow session. బట్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టేట్ఫుల్ సెట్ వర్సెస్ డిప్లాయ్మెంట్ అని. Okay, let us have few questions. Vishnupriya.
గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. ఇది నాది డాకర్స్ కి సంబంధించిందండి. అది కొంచెం ఫినిష్ చేశాను. ఆ, మనము డాకర్ ఇమేజ్ సైజ్ రెడ్యూస్ చేస్తున్నప్పుడు ఆల్పైన్ యూస్ చేసాము బికాస్ ఇట్ ఇస్ ద షార్టెస్ట్ ఓఎస్ అని. బట్ ఇన్ జనరల్ ఆర్గనైజేషన్స్ లో యూస్ చేస్తున్నప్పుడు కూడా ఆల్పైన్ అట్లాంటివే యూస్ చేస్తామా, లేకపోతే ఆల్పైన్ కంటే కూడా ఇంకేమన్నా షార్టెస్ట్ ఓఎస్ ఉన్నాయా? ఉంటే కనుకంటే మనకి ఎట్లా తెలుస్తుంది ఏ ఓఎస్ షార్టెస్ట్ విచ్ వీ హ్యావ్ టు యూస్ వెన్ వి గో ఇంటూ ఆర్గనైజేషన్? కమ్యూనిటీలో అయితే ఆల్పైన్ అండ్ డిస్ట్రోలెస్ అని ఉన్నాయి. దోస్ ఆర్ ద స్మాలెస్ట్ ఇమేజెస్ యూజువల్లీ. ఇది ట్రబుల్ షూటింగ్ కోసం బిజీ బాక్స్, ఆల్పైన్ ఇవే. ఓకే. ఓకే, ఈ ఇంకొకటి రెండు అండి. ట్రబుల్ షూటింగ్ కోసం. యా, చెప్పండి. ఓకే, అంటే ట్రబుల్ షూటింగ్ అంటే మనం అది మళ్ళీ బేస్ ఓఎస్ లాగా పెట్టి చేయాలంటారా అది? అంటే ఇప్పుడు పాడ్ లో ఏమీ ఉండవు కదా, అది ఆహా. చూద్దాం మనం ఒక సపరేట్ కంటైనర్ పెట్టుకొని దాంట్లో అన్ని ట్రబుల్ షూటింగ్ టూల్స్ ఇన్స్టాల్ చేసుకొని నెట్ స్టాట్, పింగ్, టెల్నెట్ ఇట్లాంటివన్నీ అదే నేమ్ స్పేస్ లో క్రియేట్ చేసి ట్రబుల్ షూట్ చేస్తాం. అది చూద్దాం మనకు వస్తుంది. ఓకేనండి. ఇంకొకటి నేను డాకర్ ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ మొత్తం చేసాము. అయితే కంపోజ్ ఫైల్ మామూలు కంపోజ్ ఫైల్ లేకుండా మామూలుగా రన్ చేసినప్పుడు బాగానే వర్క్ అయింది మొత్తం సిస్టమ్ అంతా. కంపోజ్ ఫైల్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు బ్యాక్ ఎండ్ మాత్రం ఒక అప్ అవ్వటానికి ఒక 8 to 10 minutes పడుతుందండి. అంటే అది మనం కమాండ్ ఇస్తాం కదా చెక్ చేయడానికి, డాకర్ లాగ్ బ్యాక్ ఎండ్ అని. అప్పుడు బ్లాంక్ గా వస్తుంది, ఏమీ రావట్లేదు. అది 8 to 10 మీరు ఎలా చెప్పారో అలాగే చేశాను. ఏమి ఎక్స్ట్రాను ఏమి ఇది చేయలేదు, వేరే ఏమీ తీసుకోలేదు. బట్ ఆఫ్టర్ 8-10 minutes అది అప్ అవుతుంది. ఎక్కడన్నా స్లీప్ ఇచ్చారా? స్లీప్ ఇచ్చాను, 500 ఇచ్చాను. అయినా కూడా 500 seconds కదా అది. సో అయితే క్యూఏ లో జాయిన్ అవ్వండి ఒకసారి, ఇప్పుడు చూడడానికి కష్టం కదా. ఓకే ఓకే, చూపిస్తాను. ఓకేనండి. హలో, యా చెప్పండి. అన్న అదే నేను ఒకటి మీరు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినారు కదా, ఈ ఎస్క్యూఎల్ డేటాబేస్ MySQL ది. సో అదే సేమ్ రియల్ టైమ్ ఒకటి MongoDB పైన రీసెంట్ గా మేము ఒక డెలివరీ చేసినాము. అది మీకు నేను స్లాక్ లో ఇమేజ్ ఆర్కిటెక్చర్ పింగ్ చేసిన. అది మీరు చూపించినారంటే అర్థమైపోతుంది అందరికి. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఏ కంపెనీ? నేను HCL లో ఉన్నా. ఓకే, క్లయింట్స్ యాక్చువల్గా 43 క్లయింట్స్ కి సపోర్ట్ చేస్తాం. అవునా? అంత ఏంటి మీ అన్ని ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు? డేటా సెంటర్స్ మేనేజ్మెంట్ అని. అంటే మీకు ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ కాకుండా మీకు బిల్లింగ్ ఏదో ప్రాజెక్ట్ ఉండాలి కదా? ఉన్నాయి నా బిల్లింగ్ ఉన్నాయి. మెయిన్ షేర్డ్ సర్వీసెస్ అన్నమాట. ఓకే, అంటే మీకు ఒక ప్రాజెక్ట్ కాకుండా ఇంటర్నల్ ప్రాజెక్ట్ కిందకి వస్తారు. ఇంటర్నల్ ప్రాజెక్ట్ కిందకి వస్తాము. వీళ్ళ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఇది చూసినారంటే కనుక సేమ్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసినామో సేమ్ అట్లాంటిదే ఇది. ఏమంటే MongoDBకి. ఓకే, సో ఇది రీసెంట్ ఆర్కిటెక్చర్. దీంట్లో చూసినారంటే దీని ప్రైమరీ సర్వర్ ఉంటుంది, ప్లస్ 3 సెకండరీ స్టాండ్ బై సర్వర్స్ ఉంటాయి అన్నమాట. సో ఎండ్ యూజర్స్ వచ్చి అప్లికేషన్ కి కనెక్ట్ అవుతారు త్రూ యాక్టివ్ డైరెక్టరీ. ఇవి స్టాండ్ బై కాదు, ఇవి నార్మల్ వర్కర్ నోట్స్ ఇవి. అంటే వాళ్ళ టర్మినాలజీ ప్రకారంగా మేము సెకండరీ సర్వర్ అని పెట్టాము. ఓకే, ఇది ప్రైమరీ మాస్టర్, ఇవి వర్కర్ నోట్స్ అనుకోవచ్చు. కరెక్ట్. బట్ కానీ ఇక్కడ ఏంటంటే ఒకటే ప్రైమరీ ఒకటే స్టాండ్ బై, మిగతావి 2 స్టాండ్ బై సర్వర్స్ వచ్చేసి రిపోర్టింగ్ సర్వర్స్ అన్నమాట. ఓకే, అవి రీడ్ ఓన్లీ మోడ్ లోనే ఉంటాయి, రీడ్ రైట్ మోడ్ లో ఉండవు అన్నమాట. ఓకే, ఓన్లీ సర్వర్ సెకండరీ సర్వర్ నోడ్ 1 ఒక్కటే రీడ్ రైట్ లో ఉంటది. అంటే ఇన్ కేస్ ఆఫ్ ప్రైమరీ ఫెయిల్యూర్ అది
నోడ్ 1 అనేది ప్రైమరీ అయిపోతుంది మళ్ళా. సో ఇది అనదర్ కాన్సెప్ట్. మనం కొన్నిటిని ఓన్లీ రీడ్ ఓన్లీ నోట్స్ గా మార్చేయచ్చు. సో అప్పుడు ఏం చేస్తుందంటే రీడింగ్ సంబంధించిన ఆపరేషన్స్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. కరెక్ట్. ఇప్పుడు పెద్ద పెద్ద రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు కదన్నా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SSIS రిపోర్ట్స్ ఉంటాయి, SSRS రిపోర్ట్స్ ఉంటాయి, కొంతమంది పవర్ BI, ట్యాబ్లు, స్నోఫ్లేక్ ఇట్లా అన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు ఏంటంటే డేటాబేస్ పైన లోడ్ అనేది పడకుండా ఏం చేస్తారంటే డైవర్ట్ చేస్తామన్నమాట. ఏమంటారు, లోడ్ ఎక్కువైపోతుంది, పర్ఫార్మెన్స్ తక్కువ అయిపోతుంది అని వస్తారు. సో అప్పుడు ఆర్కిటెక్ట్స్ ఏం చేస్తారంటే ఇంకొక సర్వర్ ఒకటి క్రియేట్ చేయండి, ఇట్ హ్యాస్ టు బి సింక్ బిట్వీన్ ది ప్రైమరీ అండ్ ది అదర్ రీడ్ ఓన్లీ సర్వర్స్ అని చెప్తారు. అప్పుడు మనము అసింక్రనస్ రెప్లికేషన్ అనేది సెటప్ చేసి ప్రైమరీ డేటాబేస్ ని ఈ రిపోర్టింగ్ సర్వర్ ని రెండింటిని సింక్ లోకి తెస్తాం. ఓకే. సో వాళ్ళు అక్కడ రిపోర్ట్స్ అనేది జనరేట్ చేసుకొని రిపోర్ట్స్ అనేది పబ్లిష్ చేసుకుంటారు. ఓకే. సో ప్రైమరీ డేటాబేస్ పైన ఎటువంటి లోడ్ అనేది ఉండదు. సో ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ కాన్సెప్ట్. Yeah, nice actually. So to summarize everyone, మనకు రైట్ రిక్వెస్ట్లు వస్తుంటాయి. ఐ మీన్ రైట్ మీన్స్ క్రియేట్, అప్డేట్, డిలీట్. ఓకే. రీడ్ రిక్వెస్ట్లు వస్తుంటాయి. రీడ్ రిక్వెస్ట్లు అనేది ఎక్కువ వస్తుంటాయి జనరల్ గా, రైట్ రిక్వెస్ట్ అనేది తక్కువ వస్తుంటాయి. రీడ్ అనేది ఎవరైనా బల్క్ గా రిపోర్ట్స్ జనరేట్ చేయాలి, బిజినెస్ పీపుల్ అలాంటి అనుకున్నప్పుడు ఈ మన అప్లికేషన్ డేటా దీనిపైన కానీ మనం రిక్వెస్ట్ పంపిస్తే రిపోర్ట్ అనేది ఒక్కొక్కటి జనరల్ గా 1 hour రన్ అవ్వచ్చు, 2 hours రన్ అవ్వచ్చు, కొన్ని ఇంకా ఎక్కువ రన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ క్లయింట్ వచ్చేసి లాస్ట్ 6 months లో నాకు రిపోర్ట్ కావాలి అని ఒక ఇచ్చినప్పుడు దానికి ఒక పెద్ద క్వైరీ రన్ చేయాల్సి వస్తుంది. ఆ క్వైరీని కానీ ఇక్కడికి పంపించామనుకోండి, ఇవి డౌన్ అయిపోతాయి అన్నమాట, అంతసేపు రన్ చేయాలి కాబట్టి. సో అందుకని వాళ్ళు సపరేట్ గా కొన్ని నోట్స్ పెట్టుకుంటారు. ఇక్కడ రీడ్ ఓన్లీ అన్నమాట. రిపోర్ట్ అంటే జస్ట్ రిపోర్ట్ తీయడమే కాబట్టి ఆ రిక్వెస్ట్లు అన్నిటిని ఇక్కడికి పంపిస్తారు. కస్టమర్ నుంచి వచ్చే రీడ్ రిక్వెస్ట్లు కూడా ఇక్కడికే పంపిస్తారు అనమాట. రైట్ రిక్వెస్ట్లు సపరేట్ నోడ్కి పంపిస్తారు. అప్పుడు ఇక్కడికి రైట్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఇది సింక్ చేస్తున్నాను మిగతా వాటికి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. డేటాబేస్ అనేది ఇంకా చేసుకుంటూ వెళ్తే ఎంతైనా ఉంటుంది. మీరు జస్ట్ నాలెడ్జ్ కోసం చూడండి, ఏం అవ్వద్దు. అనదర్ క్వశ్చన్, శ్రీకాంత్ రెడ్డి. సో ఆల్వేస్ యూ విల్ హ్యావ్ అ సెపరేట్ టీమ్. యా, థ్యాంక్ యూ అన్న, రియల్ టైం చేసే వాళ్ళని ఎగ్జాంపుల్ చూపించినందుకు. అండ్ మా క్వశ్చన్ వచ్చేసి వాల్యూమ్స్ అన్న. సో వాల్యూమ్స్ కాన్సెప్ట్ వచ్చేసి మీరు చెప్పినట్టు కొంచెం ట్రిక్కీనే ఉంది. ఇట్స్ లైక్ కమింగ్ టు బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు వాల్యూమ్స్ ఒకటి సపరేట్ క్రియేట్ చేసామన్న, ఒక 100 GB వాల్యూమ్, సారీ ఒక 50 GB వాల్యూమ్ క్రియేట్ చేసామనుకోండి, మనం ఒక సర్వర్ ఒక ఇన్స్టెన్స్ రన్ చేస్తున్నప్పుడు దానికి మౌంట్ చేసుకోవచ్చు, కావాలనుకున్నప్పుడు దాన్ని అన్మౌంట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు కదా. సో మనం ఒక వాల్యూమ్ ని అది ఒక 10 GB ఒక సర్వర్ రన్ అయ్యేటప్పుడు ఒక 10 GB యూజ్ చేసుకుంది అనుకున్నాం, బట్ ఆ సర్వర్ క్లోజ్ చేసేసాం, ఐ మీన్ ద ఇన్స్టెన్స్ డిస్ట్రాయ్ చేసేసాము. సో అది ఏదైతే సేవ్ చేసిందో అది ఆ 10 GB అక్కడ స్టోర్ అయి ఉంటుంది కదా నా వాల్యూమ్ లో. యా, సో మనం లేటర్ ఆన్ మనం వేరే దానికి కూడా మౌంట్ చేయొచ్చా దాన్ని? చేయొచ్చు. యా, మళ్ళీ అట్లా అలాగే అంటిల్ దట్ అది 50 GB ఫిల్ అయ్యేంత వరకు మనం యూజ్ చేసుకోవచ్చా? చేయొచ్చు. సైజ్ 50 GB కదా. యా, సో అట్లా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చా? అంటిల్ 50 GB ఫిల్ అయ్యేంత వరకు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు కదండి? 100 కూడా తీసుకోవచ్చు. మళ్ళీ ఇంక్రీజ్ చేసుకోవచ్చా అన్న ఇన్ ద మిడిల్ ఆఫ్ ద వాల్యూమ్? 50 GB రీచ్ అయిపోయింది వాల్యూమ్, ఓకే. ఇంకా వాయిస్ స్ట్రక్ అవుతుందండి, వినిపించలేదు. సో ఇప్పుడు ఓకేనా? యా అన్న, ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు 50 GB ఫిల్ అయిపోతుంది అంటే జనరల్ గా ఇక్కడికి వచ్చి మనం మోడిఫై వాల్యూమ్ తీసుకుంటాం. మోడిఫై వాల్యూమ్ 100 GB అని ఇచ్చామంటే AWS ఏం చేస్తుందంటే కొత్త డిస్క్ ని క్రియేట్ చేసి దీని బ్యాక్ ఎండ్ లో ఈ 50 GB ని దాంట్లో కాపీ చేస్తున్నాం. 100 GB డిస్క్ లోకి. అది మనకు తెలియదు, బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నది. అంటే అది మోడిఫై అయినంత సేపు మనం అప్లికేషన్ అనేది కొంచెం డౌన్ ఉండొచ్చు. ఓకే ఓకే, అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ఓకే. సో మీరు ఏమన్నా వాల్యూమ్స్ మీద ఒకటి ఏమన్నా వీడియో చేశారా యూట్యూబ్ లో కానీ సంథింగ్ లైక్
కుబర్నెటీస్ అనే టాపిక్స్ మీద చేయలేదు కదా, అంటే చూడడానికి. ఇప్పుడే ఇక్కడ చేస్తేనే ట్రిక్కీగా ఉంటుంది. Yeah, ఇంకా పబ్లిక్ లో ఇక్కడ చేస్తే అసలు ఎవరు చూడరు కదా. ఓకే ఓకే మళ్ళీ ఇక్కడే దీన్నే మీరు ఒక 2 times చూడండి, సెషన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ క్వశ్చన్స్ ప్రాపర్ గా ప్రిపేర్ అవ్వండి. అండ్ మై ఫైనల్ క్వశ్చన్ అన్న, సారీ, టెరాఫామ్ మీద మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తున్నా అన్నారు, అది పెడతానన్నారు కదన్న, అంటే కొంచెం ప్రిపేర్ అయ్యాము దాని మీద పాసిబుల్ పెడతా అన్నారు అప్పుడు, బట్ పెట్టలేదు కదా. యా యా